రాశి. ఈ మీనరాశి వారికి జూన్ నెల 2024 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ మల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మాస రాశి ఫలితాలు చెప్తున్నాను. ముందుగా ఈ యొక్క మీనరాశి వారికి అత్యధికంగా ఎక్కువగా ఉన్నటువంటి ఎల్నర్సిన దోష ప్రభావం వేరే అనమాట. ఆ విధంగా ఈ యొక్క మీన రాశి వారికి మనకి శుక్రుడి దగ్గరికి వచ్చేసరికి 7-12 జూన్ నుంచి మిథున రాశి ప్రవేశం. కాబట్టి అన్ని పనులు కూడా మీకు పూర్తవడం, మీకు స్త్రీల నుంచి డబ్బులు రావడం, మీ భార్య మీ భర్త తరపు బంధువులంతా కూడా వెనక్కి తీసుకొని మీ అందరికీ కూడా ధన సహాయం చేయడం, ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. ఈ గోలన్నీ వెనక్కి తీసుకొని. కాబట్టి ఈ యొక్క రవి దగ్గరికి వచ్చేసరికి 15 జూన్ నుంచి రవి మిథున రాశిలో ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క రవి బలం వలన ప్రభుత్వాలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో 70% మాత్రమే పనిచేయడం జరుగుతుంది. మిగతా ప్రభుత్వ సంబంధించినటువంటి టెస్టులు రాసినటువంటి విద్యార్థులు బాగా జాగ్రత్తగా చదివి కనుక రాయకపోతే ఒకసారికి రావడం అనేటటువంటిది కొద్దిగా కష్టమని మనం చెప్పాలి. అదేవిధంగా ఈ యొక్క బుధుడు మనకి 14 జూన్ నుంచి మిథున రాశి ప్రవేశం చేస్తున్నాడు. కాబట్టి మనకి బుధగ్రహం, తర్వాత ఈ యొక్క శుక్రగ్రహం, తర్వాత రవి గ్రహం, ఈ మూడు కలుసుకోవడం వల్ల ఈ మీన రాశి వాళ్ళకి అత్యున్నతమైనటువంటి శుభ సూచకంగా మనకు కనబడుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో ఎంతో డెవలప్మెంట్ కనబడుతుంది. ప్రమోషన్స్ వస్తాయి, ట్రాన్స్ఫర్స్ మీరు కోరుకున్న చోట్లకి మీరు వెళ్తారు. ధన సంపాదనకి నో ప్రాబ్లం అనమాట. అలాగే ధనం ఎప్పుడైతే ఉందో మీకు ఇక మిగతా విషయాలన్నీ కూడా మీకు కనిపించవు. కాబట్టి ఈ యొక్క మీన రాశి వాళ్ళకి బంధుమిత్రుల వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వాళ్ళకి హోస్ట్గా మీరే చేస్తారనమాట, వాళ్ళు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా. మరి ఆ విధంగా ఈ యొక్క కుంభరాశి పెంచినటువంటి మహావృక్షంగా మారే ఈ యొక్క మీనరాశి వాళ్ళంతా కూడా ఎంతో అద్భుతంగా ముందుకు దూసుకెళ్తూ ఉంటారు. ఈ మీనరాశికి జన్మంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన కాస్త తీవ్రమైనటువంటి ఒత్తిడి అనేటటువంటిది మనకు కనబడుతుంది. ఆ తర్వాత ఈ యొక్క పీడ మామూలుగా ఈ యొక్క మీనరాశి వారికి మొత్తం సొరియాసిస్ ఇలాంటి వ్యాధులు రావడానికి అవకాశాలు ఉంటాయి, అవన్నీ కూడా తగ్గిపోవడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఏలినాడ్సిన ప్రభావంలో మనకి చెవు నొప్పులు ఇలాంటివన్నీ కూడా కలుగుతాయి. అందువలన చెవులంటే ఈ యొక్క మీనరాశి వారికి అద్భుతంగా మీకు వినపడడం అనేది జరుగుతుంది. మీ చెవులకు సంబంధించిన వ్యాధులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే మీనరాశి వారి యొక్క పిల్లల విషయంలో, వాళ్ళ మనవళ్ళ విషయంలో వీళ్ళంతా కూడా అద్భుతంగా సంతోషించబడడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు, ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు. మరి ఆ తీర్థయాత్రలకు వెళతారు. ముఖ్యంగా ఫారిన్ కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారటువంటి వాళ్ళకి కనుక రాకపోయినట్లయితే H1B వీసాలు కానీ ఇలాంటివన్నీ కూడా ప్రభుత్వ సంబంధించినటువంటి టెక్నికల్ పాయింట్స్లో అవి మనం బాధపడాల్సినటువంటి అవసరం మళ్ళీ తిరిగి మనం ప్రయత్నించాలి. ఈ విధంగా ఈ యొక్క మీనరాశి వాళ్ళంతా కూడా ప్రవర్తిస్తారు. మరి ఈ మీనరాశికి అదృష్టం పట్టినట్లుగా మనకి కనబడుతుంది. అందువలన ఎప్పుడైతే ఈ మీనరాశి వాళ్ళంతా కూడా స్థలాలపైన వీటిపైన ఈ యొక్క పెద్ద ఆవిడని చేరదీసి మీరంతా కూడా చేస్తున్నారో అటువంటిదంతా కూడా ఈ మీనరాశి వాళ్ళు బ్రహ్మాండంగా ఇంట్లో ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా చూసుకోవాలి. తల్లి తండ్రిని అందరినీ కూడా రెమెడీస్ వచ్చేసరికి శని పూజ చేయండి, శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శని కిలోంపావు నల్లనూనె రంగు ఉన్నటువంటి వస్త్రాలతో పాటు ఈ యొక్క శని దోషం కాబట్టి నల్లని వస్త్రాలని, ఆ తర్వాత నల్లని నువ్వుల్ని, కిలోంపావు నల్ల నువ్వుల్ని లేదా నువ్వుల నూనెని ఇచ్చి దానం చేయండి. బ్రహ్మ గారికి రూపాయలు ఇచ్చి ఆ విధంగా ఈ యొక్క మీనరాశి వారు ఎంత
నిరంకుశత్వంగా మీరు పరిపాలిస్తారంటే భార్య యొక్క లేదా భర్త యొక్క ఫీలింగ్స్ అవసరం లేకుండా నిక్కచ్చిగా నేను చేయాలి ఈ పని అని చేసి సాధించి చూపిస్తారు. శుభమస్తు.